హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూర్ణ కాటూరి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మేము ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అయితే ఫ్యామిలీని తీసుకుని ఈ దేవస్థానానికి వచ్చున్నాను. ఈ చంద్రశేఖరేశ్వర దేవస్థానం బెంగళూరు సిటీ అవుట్స్కట్ నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ టెంపుల్ వచ్చేయాలకి తమిళనాడు రాష్ట్రంలోని హొసూరులో ఉంది. ఈ టెంపుల్ వచ్చేయాలకి కొండ మీద ఉందన్నమాట. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ ఇది, ఈ దేవస్థానం. నేను ఫ్యామిలీ తీసుకుని ఉదయం 10 గంటలకల్లా వచ్చున్నాను. అప్పటికే ఫుల్ రష్గా ఉంది. ఇక్కడ వచ్చేయాలకి ఒకటి ఫ్రీ దర్శనం ఉంది, రెండోది వచ్చేయాలకి సర్వదర్శనం వేసి 100 రూపాయల టోకెన్ ఉంది. మేమైతే 100 రూపాయల టోకెన్కి వెళ్ళి ఉన్నాము. పిల్లలకైతే ఉచితంగా ఉంది. దానివల్ల మేము 2 టికెట్లు మాత్రం తీసుకుని ఉన్నాము, 100 రూపీస్ టికెట్తో. ఇక్కడ గుడి దగ్గర సిచ్యువేషన్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. జనం అయితే గంటకు పెరుగుతూ ఉన్నారు దర్శనానికి వచ్చే భక్తులు. ఇక గుడి ముందు వచ్చేయాలకి నందేశ్వరుడికి మీకు చూపిస్తూ ఉన్నాను. నందేశ్వరుడి విగ్రహం అయితే ఉంది, పెద్ద విగ్రహము. అక్కడ విగ్రహం ముందు వచ్చేయాలకి చాలామంది వచ్చేయాలకి భక్తులు వచ్చేయాలకి కొబ్బరికాయలు కొట్టేసి అక్కడే పూజలు చేస్తూ ఉన్నారు. మేము కూడా అక్కడే కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ఉన్నాము మేము ఆల్రెడీ. ఇక్కడ హొసూరులో వచ్చేయాలకి చాలామంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి బోర్డు కూడాను ఇక్కడ టెంకాయలు కొట్టు ప్రదేశం ఉంది. ఇక్కడ బోర్డులు కూడా తమిళ్తో పాటు తెలుగు కూడా రాసి ఉండిద్ది అన్నమాట. 80% వచ్చేయాలకి ఈ బోర్డులు తమిళ్తో పాటు తెలుగు కూడా ఉంటాయి. ఫైనల్గా అయితే ఆ సాంబశివ స్వామి దర్శనం అయితే మాకు లభించింది. ఇక
మేము దర్శనం చేసుకుని బయటికి గుడి బయటకు వచ్చేటప్పుడు అక్కడ వచ్చాక తమిళ్లోనే బోర్డులు రాసి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి తేరోత్సవం అంటారు, అంటే రథోత్సవం అనమాట తెలుగులో. ఇక్కడ మార్చి 14వ తారీఖు వచ్చేసరికి ఒసూరు గ్రామ జాతర అయితే జరిగిద్ది అనేసి తమిళ్లో రాసేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టున్నారు గుడి బయట అయితేను. గుడిలో నుంచి బయటికి రాగానే కొంచెం కిందకి డౌన్లో వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చేసరికి ఈ స్వామివారి ప్రసాదం ఉచిత ప్రసాదం అయితే పెడతా ఉన్నారు ఇక్కడ. ఇంకా మా పిల్లలకైతే ఉచిత ప్రసాదం తీసుకోమని చెప్పి ఉన్నాను. నేను మా ఆవిడైతే ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల మేమైతే ప్రసాదం అయితే తీసుకోలేదు. మా పిల్లలకైతే తినమని చెప్పేసి ఉన్నాను. ప్రసాదం అయితే నేను తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేసి ఒకసారి కూర్చోబెట్టాను తినమని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ట్యాప్లు ఉన్నాయన్నమాట. అక్కడే మన గుడికి పైకి వెళ్ళాలన్నా ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడే ఉండిద్ది అనమాట. కాళ్ళు కట్టుకోవాలనుకుంటే ట్యాప్లో. ఇక్కడ వచ్చే మన తెలుగులో కన్నడలో కూడా అన్నదాన ప్రసాదం అనేసి ఈ మనకి తెలుగులో కూడా బోర్డులు అనేసి రాసి ఉన్నాయి అనమాట. మనకు ఒకరోజు ఏదైనా ప్రసాదానికి మనం డొనేట్ చేయాలంటే 2500 వచ్చాము 100 పీపుల్స్కి అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ కన్నడలో కూడా రాసి, కన్నడ, తమిళ, హిందీలో కూడా రాసి ఉందన్నమాట ఈ బోర్డులు అనేది. అన్నప్రసాదానికి డొనేషన్ చేయాల్సిన వాళ్ళు అక్కడ ఇవ్వచ్చు అనేసి బోర్డులు పెట్టేసి ఉన్నారు. ఇక్కడ మీకు చూపిస్తున్న కోనేరు ఉంది. ఇక్కడ ఈ కోనేరు అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. అది ఈ కోనేరు అయితే వాటర్, బట్ మనకి ఈ గుడి తరపున అయితే గుడి పక్కన వచ్చే కోనేరు అయితే ఉంది. పిల్లలు అయితే ప్రసాదం అయితే తినేసారు. పిల్లల్ని తీసుకునేసి నేను ఇక్కడ మీకు ఏదైతే కోనేరు చూపించాను కోనేరు పక్కన వచ్చేసరికి ఆ రూట్లో నుంచి అట్లాగే ముందుకు తీసుకెళ్తాను పిల్లల్ని ఒక ప్లేస్ చూపించాలనేసి. ఏదైతే మీకు చూపిస్తూ ఉన్నానో కోనేరు, అక్కడైతే ఆ రూట్లో నుంచి వెళ్తూ ఉన్నామో అక్కడ కొంచెం ముందుకెళ్తే అన్నదాన సత్రం కూడా మీకు చూపిస్తాను. కొంచెం ఈ రూట్ వచ్చాక మీరు చూస్తూ ఉన్నాను. మీరు అక్కడ కనిపిస్తూ ఉన్న వచ్చరికి అన్నదాన సత్రం. ఇప్పుడు అదే మేము అన్నదాన సత్రం గురించి మాట్లాడినాం కదా, అదే ఇక్కడ ఇంకోటి వచ్చే మీకు చూపిస్తాను వచ్చరికి ఇది దీపారాజన చేస్తారు. ఇక్కడ పెద్దదే దీపం అయితే వెలిగిస్తారు. ఇక్కడ ఏదన్నా ఇప్పుడు ఇట్లాంటి పూజా కార్యక్రమం చేసినప్పుడు కానీ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వచ్చే కానీ లేదంటే సాయంత్రం పూట వచ్చాక దీపారాధన చేస్తూ ఉంటారు అక్కడ. అది ఎందుకంటే కొండ మీద ఉండటం వల్ల మనకి దిగువన మనకి కింద నుంచి చూస్తే మనకి ఆ దీపం అనేది కనిపిస్తూ ఉన్నది. మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నటువంటి చిన్నదైతే ఇది వచ్చేసరికి తలనీళ్ళు వేస్తా అన్నమాట. అంటే మన గుండ్లు చేపించుకునేవాడు కానీ ఇక్కడ అనమాట. ఇది ఇక్కడ గుండ్లు చేపించుకునే ప్రదేశం అనమాట. ఇక్కడ నుంచి చూపిస్తూ ఉన్నాను ప్లేస్ వచ్చారు మీకు. ఈ మీకు ఈ ఒసూరు కొండ మీద నుంచి చూపిస్తూ ఉండొచ్చు. ఒసూరు టౌన్ వచ్చేసరికి బాగా కనిపిస్తూ ఉండేది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ వచ్చే కొండ మీద వచ్చేసరికి ప్లేస్ అంతాను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి. ఏదైతే మార్చి 14న ఒసూరు జాతర అని చెప్తా ఉన్నారు తేరు. ఇక్కడ ఈ గ్లాస్ లోపల వచ్చేసరికి ఈ కొత్తగా ఏదైతే డిజైన్ చేసి ఉన్నారో తేరు అనమాట, రథం అనమాట. దీన్ని వచ్చేసరికి ఇక్కడ పెట్టుండారు అనమాట. చిన్నదే దాన్ని డిజైన్ చేసి ఇక్కడ అక్కడి నుంచి వచ్చేసరికి బయటికి అయితే నేను పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను. మళ్ళీ అక్కడి నుంచి వేసి మీకు చూపిస్తూ ఉండడం వచ్చేసరికి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక బోర్డు అయితే పెట్టుండే ఇక్కడ ఫ్లెక్స్ ఏరియా. ఇక్కడ ఒసూరు
చంద్రశేఖరేశ్వర టెంపుల్తో పాటు మనకు ఆ హొసూరు నియరెస్ట్కి ఏదైతే టూరిస్ట్ ప్లేస్లు ఉండేవో ఇక్కడ వచ్చాక బోర్డు అయితే ఫ్లెక్స్ అయితే పెట్టున్నారో ఇంకా ఆ ఫ్లెక్స్ అంతా చూసుకునేసి అట్లాగే కిందకి డౌన్ 2 వీలర్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను కిందకంతాను. ఈ పైన వచ్చేయాలి కొండ మీద చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్లేసు. ఒకటి వచ్చేసరికి గర్భగుడికి సంబంధించిన గోపురం, ఇంకోటి వచ్చేసరికి పక్కన ఇంకొక గోపురం కట్టి ఉన్నారన్నమాట. మీకు చూపిస్తా ఉన్నాను అవుట్ సైడ్ వచ్చి నుంచి మీకు టెంపుల్ యొక్క విజువల్స్ అనేది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండి కొండ మీద వచ్చేసరికి అవుట్ సైడ్ వచ్చే భక్తులకు కానీ ఎటువంటి ఈ కొండపైన నుంచి హొసూరు టౌన్ వచ్చేసరికి విజువల్ చూపిస్తూ ఉన్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తూ ఉంటే ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మాకు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వచ్చేసరికి సాంబశివ స్వామి దర్శనం అయితే మాకు బాగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.